ఇస్సాకయ్య గారు నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల్లోని ఎన్నో హాస్పిటల్ తిరిగాము. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగిన లాస్ట్‌కి నీటి బుడగలు ఉన్నాయి. పిల్లలు పుట్టడం ఛాన్సులు కూడా మీకు లేదు అనేసి అన్నారు. అయితే ఆపరేషన్ చేస్తాం కానీ గ్యారంటీ కూడా లేదని చెప్పారు. సరే చేయించుకుంటే అదృష్టం ఉంటే పిల్లలు పుడతారేమో అని అనుకున్నాం కానీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలల దాకా మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలమ్మా మెడిసిన్ ద్వారా అన్నారు. కానీ మేము నమ్మలేదు. ట్రీట్మెంట్ ఇంకా ఆఫ్ చేస్తాం. చాలా హాస్పిటల్ తిరిగాము 12 సంవత్సరాల్లోని. మా అమ్మగారు అన్నారు, అమ్మ ఇస్సాకయ్య గారు ప్రార్థన క్షేత్రం అక్కడ అవుతుంది టౌన్లోని, ఒకసారి మీరు అడిగి పెట్టండి, దేవుడు గర్భఫలం గ్యారంటీగా తడతాడు, అక్కడికి వెళ్ళండి అమ్మ పిల్లలు పుడతారని. కానీ మేము నమ్మలేదు. ఎన్నో మీటింగ్లు పెడతారు కదా, ఎంతోమంది పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాం కానీ ఎక్కడ ఏది జరగట్లేదని మేము ఇంకా అసలు చేస్తాం. చేసి కానీ టౌన్ గోసల్ హాస్పిటల్కి వెళ్ళామండి. అయితే అక్కడ మేడం అన్నారు, అక్కడ చూపించుకున్న 12 సంవత్సరాల్లోని 10 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేశారు కదండి, ఆ 10 సంవత్సరాల్లోని మేము టెస్ట్లన్నీ మేడం ముందు పెట్టాము. కానీ మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా మీకు లేదు అని అన్నారు. అక్కడ మేము చాలా ఏడ్చాము. బాధపడాక మేడం ఏమన్నారంటే, మీరు ఒక బాబునో పాపనో పెంచుకోండి. నేను మా ఆయన గారు ఇంకా బయటకు వచ్చేసి చాలా ఏడ్చాము. ఇంకా మన పిల్లలు పుట్టరా సరే అని చెప్పేసి ఇంకా అలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక అయితే ప్రార్థన క్షేత్రం యూట్యూబ్లో మేము చూసాం. 2 ముగ్గురేసి ఒకలేసి పిల్లలు పడుతున్నారు, మనం ఒకసారి వెళ్దామని అన్నాం. అయితే మా ఆయన సరే వెళ్దాం, ఒకసారి అడుగు పెడదాము, దేవుడి కార్యాలు మనం చూడాలి కదా, ఒకసారి వెళ్దాం, మనం ఒక పాపను బాబును ఎత్తుకోవాలి కదనేసి మా ఆయన కూడా అన్నారు. వచ్చాము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వచ్చామండి. 29th కన్సీవ్ అయ్యింది ఆ నెలలోనే. అయితే మాకు తెలియదు కన్సీవ్ అయ్యిందని. 10 days తర్వాత మేము చెక్ చేసుకుంటే కన్ఫర్మ్ అని వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత నాకు కన్ఫర్మ్ అయింది, నాకు పిల్లలు పుడుతున్నారని. నేను ఆశ్చర్యపోయి చాలా ఏడ్చాను. ఏడ్చాక ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అన్నారు. మేము చాలా ఆశ్చర్యపడ్డాం. అయితే పాస్టర్ గారు అన్నారు, ఈ నెల మీకు కన్సీవ్ అవుతుంది, వెళ్ళండి అమ్మ అన్నారు. అయితే నేను 9th month వచ్చాను. అమ్మాయి నీకు ఎవరు కావాలి అని అన్నారు పాస్టర్ గారు. బాబు కావాలయ్యా అని అన్నాను. అంటే బాబుని ఎత్తుకొని వస్తా పో అని అన్నారు. బాబుని ఎత్తుకొని వచ్చాము. 12 సంవత్సరాల తర్వాత దేవుడు మా జీవితంలో ఎంతో ఆశ్చర్యమైన గొప్ప కార్యం మేము చూసాము. ఏ డాక్టర్లు అయితే పిల్లలు పుట్టరు పెంచుకో అన్నారో అక్కడే ఆపరేషన్ చేసి బాబుని తీశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.